ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో పెద్ద పులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. ఆ పులి ఇప్పటికే 3 ఆవులను చంపేసింది. పులి జంతువును చంపి తింటూ అటవీశాఖ ట్రాప్ కెమెరాలకు చిక్కింది. దీంతో నాగులగూడెం ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేయించారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సాగర్ మనకి జాయిన్ అవుతున్నారు. సాగర్, పెద్ద పులి అనేది కంటిన్యూస్ గా ఇటు పులి సంచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత అలర్ట్ గా ఉన్నప్పటికీ కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అండ్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చెప్తోంది, ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? బుట్టాయిగూడెం మండలం ఏజెన్సీ ఏరియాలో, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో పెద్ద పులి సంచారం అక్కడ గ్రామస్తుల్ని వణికిస్తుందనే చెప్పుకోవచ్చు. గత 4 రోజులుగా కూడా కంటి మీద నిద్ర లేకుండా వారు గడుపుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే 3 ఆవుల్ని చంపి పెద్ద పులి. మరోపక్క ఫారెస్ట్ అధికారులు పెట్టినటువంటి ట్రాప్ కెమెరాలో పెద్ద పులి ఆవుని తినటం రికార్డ్ అయిందనే చెప్పుకోవచ్చు. మరోపక్క పెద్ద పులికి సంబంధించి ఈ తెల్లవారుజామున లేకపోతే అర్ధరాత్రి అది ఎక్కువగా తిరుగుతుంది కాబట్టి వేటాడినప్పటికీ మరలా అది అక్కడ ఫుడ్ దొరికే అవకాశం ఉంది కాబట్టి వేట అక్కడ ఉంటుంది, మరలా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఒంటరిగా ఎవరు తిరగవద్దు, చిన్నపిల్లల్ని బయటికి పంపవద్దు అంటూ కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే బుట్టాయిగూడెం మండలంతో పాటుగా ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు మైకుల ద్వారా కొంత అవగాహన అయితే కల్పించారు. పెద్ద పులి ఇప్పటికే 4 రోజులు అయింది కాబట్టి అటు తెలంగాణ ప్రాంతం నుండి సరిహద్దు ప్రాంతమైన ఇటు బుట్టాయిగూడెం వచ్చింది కాబట్టి మరలా పులి తిరిగి వెనక్కి వెళ్తుంది అనే ఆలోచనలో అయితే ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. ఒకవేళ అది తిరిగి వెనక్కి వెళ్ళని పక్షంలో మరలా దానికి సంబంధించి పట్టుకోవడానికి పోను వంటి ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క పెద్ద పులి వ్యవహారంలో నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ ప్రకారం ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవుతున్నాం అంటూ కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. దాన్ని బట్టి పెద్ద పులికి సంబంధించి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి, బయటికి రావద్దు అంటూ కూడా చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. స్వప్న. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.